గుడ్ మార్నింగ్. మీ అందరికీ శుభోదయం. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగింది, ఏ వార్త సంచలనంగా మారింది, ఏ అంశం హాట్ టాపిక్ గా నిలిచి ప్రముఖ పత్రికల్లోని ముఖ్యమైన వార్తలను ఏ పత్రిక చదువుతున్నట్టుగా సూటిగా స్పష్టంగా మీ ముందుకు తీసుకొస్తున్నాం. పేపర్ మొత్తం తిరగాల్సిన అవసరం లేదు. ఈ రోజు అన్ని పత్రికల ప్రధాన హెడ్ లైన్స్ ఒకే చోట. ఇది తొలిసారం పత్రికల హెడ్ లైన్స్. మరి ఆలస్యం ఎందుకు, ముందుగా ఈ రోజుగా ప్రధాన హెడ్ లైన్స్ చూద్దాం. ఇది మోడీ కుట్రే, తెలంగాణ ప్రజలకు తీరని అవమానం, లోక్సభలోనే తేల్చుకుంటాం, అమెరికా పర్యటన రద్దుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం, బ్రిటన్ పర్యటనకు అనుమతించి అమెరికాకు ఎందుకు అడ్డు తగిలారు, తెలంగాణకు పెట్టుబడుల కోసమే నా పర్యటన, కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు తప్పుదారి పట్టించారు, ఇది రాజకీయ వివక్ష, దీన్ని సహించేది లేదు, బీజేపీ ముఖ్యమంత్రులందరూ విదేశాలకు వెళ్లొచ్చు, నేను మాత్రం వెళ్లకూడదా, తెలంగాణకు వచ్చే పెట్టుబడులను గుజరాత్ కు మళ్లించుకునే కుట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు అంటుండ్రు. అమెరికాలో గుజరాత్ సీఎం పర్యటనకు అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తన పర్యటనకు అనుమతిని నిరాకరించడం 4 కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే తన అమెరికా పర్యటనను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుందని మండిపడ్డారు. ఇక సైలెన్స్ ప్లీజ్, మంత్రి కొండ సురేఖ అంశంపై అతిగా స్పందించొద్దు, క్రమశిక్షణ కమిటీ అధిష్టానం చూసుకుంటుంది, అవగాహన రాహిత్యంతో అబాసుపాలు కావద్దు, ఎమ్మెల్యేలకు సీఎం సీరియస్ వార్నింగ్, 22A ప్రజల్లో ఎందుకు భరోసా కల్పించలేకపోతున్నారు, నియోజకవర్గాలపై దృష్టి పెట్టండి, సోషల్ మీడియాలో చురుగ్గా ఉండండి, వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్. ఇక ఇది ఇలా ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు దేశ వ్యతిరేకుల్ని ఎలా కలుస్తారు, అమెరికా పర్యటనపై సీఎం సమగ్ర సమాచారం ఇవ్వలేదు, గతంలో వెళ్ళినప్పుడు కేంద్రం అడ్డుకోలేదు కదా, ఫీజు బకాయిలపై రాహుల్ తెలంగాణకు వచ్చి సమాధానం చెప్పాలి, బకాయిలు విడుదల చేయకపోతే పోరాటం ఉధృతం, 48 గంటల నిరాహార దీక్షలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర. అయితే ఈ సందర్భంగా రామచంద్రరావు గారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని మండిపడ్డారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను నిర్వహిస్తున్న విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు. ఓవర్ టు ఢిల్లీ, ఏఐసీసీకి క్రమశిక్షణ కమిటీ ప్రాథమిక నివేదిక. రేపో మాపో హస్తినాకు కొండ సురేఖ కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసే యోచన. కొండ సురేఖ గారి మీద వార్త రాయడం జరిగింది. సంచలనంగా మారిన మంత్రి కొండ సురేఖ ఆమె కూతురు సుస్మితా పటేల్ వ్యవహారం హస్తినాకు చేరింది. వీరిద్దరితో పాటు వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మేఘారెడ్డి, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మధ్య జరుగుతున్న మాటల యుద్ధంపై ప్రాథమిక నివేదిక కాంగ్రెస్ అధినాయకత్వానికి చేరింది. ఈ విషయాన్ని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సోమవారం సంగారెడ్డిలో మీడియా సమావేశంలో చెప్పినట్టు తెలుస్తుంది. మళ్లీ మోడీ ఢీ, ఇటు రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్, అటు కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ మధ్య ఊహించని విధంగా కోల్డ్ వార్ మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి యూకే యుఎస్ పర్యటన మధ్యలోనే బ్రేక్ పడిన సంఘటన వాడి వేడి చర్చనీయాంశంగా మారుతోంది. అయితే పార్టీలుగా సిద్ధాంతాలు వేరైన ప్రభుత్వాలుగా కలిసి పనిచేద్దామన్న రేవంత్ సర్కారు ధోరణికి విఘాతం కలగడంతో భారతీయ జనతా పార్టీ విధానం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయంగా పార్టీలు వాటి విధానాలు లక్ష్యాలు ఏవైనప్పటికీ సామాజిక అభివృద్ధి కోసం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కోసం సమన్వయంతో పనిచేయాల్సిన పాలకుల మధ్య విభేదాలు తగవన్న వాదనకు బలం చేకూరుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తాజాగా తల ఎత్తిన ఈ విభేదాలు, రాజకీయ పరిణామాలు తెలంగాణలో ఎక్కడికి దారి తీస్తాయోనని చెప్పి ఆంధ్రప్రభ దినపత్రిక. ఇక రైజింగ్ తెలంగాణపై బడే భాయ్ అక్కసు, రాష్ట్రానికి అవమానంగా భావిస్తున్న తెలంగాణ సమాజం, ప్రధాని మోడీపై రేవంత్ సానుకూల స్ఫూర్తికి విఘాతం, పార్టీలు వేరైనా అభివృద్ధిలో కలిసి సాగుదామన్న సీఎం సంకల్పానికి బ్రేక్, సంస్థాగతంగా బీజేపీకి నష్టం, ప్రజా కోర్టులో దోషిగా నిలబడుతున్న దైన్యం అని చెప్పి సీఎం సోదరుడి ఆదేశాలతో నాపై నిఘా, డీజీపీకి ఎంపీ అరవింద్ సంచలన లేఖ. సీఎం యనమల రేవంత్ రెడ్డి సోదరుడి ఆదేశాల మేరకే తన కదలికలపై నిఘా ఉంచేందుకు ఒక ఏసీపీ స్థాయి పోలీసు అధికారిని నియమించినట్లు తెలిసిందని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపణలు చేశారు. ఈ విషయమై డీజీపీకి ఎక్స్ వేదికగా సోమవారం సంచలన లేఖ రాశారు. సమర్థుడైన అధికారిగా డీజీపీ ఆనంద్ ను ఎన్నో దశాబ్దాలుగా తాను గౌరవిస్తున్నానని పేర్కొన్నారు. సీఎం కుటుంబ సభ్యుల ఆదేశాల మేరకే పోలీసు వ్యవస్థ ఎంపీనైన తన విషయంలో
ఇలా చేయడం ఏంటని చెప్పి ఆయన ప్రశ్నిస్తుండు. టెక్సాస్ లో H1 వీసా హంటింగ్, భారతీయ టీచర్లకు అమెరికా డోర్లు క్లోజ్. H1B పై మరో పిడుగు. టెక్సాస్ గవర్నర్ సంచలన ప్రతిపాదన. ప్రభుత్వ స్కూళ్లలో ఒక్క H1B ఉద్యోగి కూడా ఉండకూడదన్న గ్రేగ్ అబాట్. అమెరికాలో టీచర్ ఉద్యోగాలు ఆశిస్తున్న భారతీయులకు ఆశనిపాతం. రామగుండంలో ఉగ్ర లింకులు. NIA అధికారులు సోదాలు. ఇంజనీరింగ్ విద్యార్థిపై నజర్. విచారణ. ల్యాప్టాప్, సెల్ ఫోన్ స్వాధీనం. సెప్టెంబర్ 5న CJP చలో ఢిల్లీ. ఇండియా గేట్ నుంచి పాదయాత్ర. ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం వరకు మార్చ్. కేంద్రం మాట తప్పింది. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మా సహనాన్ని బలహీనతగా భావించవద్దు. ఇండియా గేట్ కు చేరుకోండి. మార్చిలో పెద్ద ఎత్తున పాల్గొనండి. యువతకు CJP పిలుపు. బడిలో పిల్లలను జంతువుల్లా చూస్తున్నారు. 80 ఏళ్ల స్వతంత్ర భారతంలో విద్యార్థుల కడగండ్లు. పాఠశాలల్లో పరిస్థితిపై 6 ప్రశ్నాస్పదలు. అన్ని రాష్ట్రాల విద్యా మంత్రులకు CJP చీఫ్ లేఖ. సంక్షేమానికి రాజకీయ రంగ. ప్రజాధనం పంపిణీకి ఎమ్మెల్యేలకు అధికారం ఎక్కడుంది? ఎమ్మెల్యేల ఇంప్లీట్ పిటిషన్ పై ప్రశ్నించిన హైకోర్టు. దివ్యాంగ యువతులకు చెందిన జీవో 4 పై స్టే ఎత్తివేత. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లపై మధ్యంతర ఉత్తర్వుల సవరణ. అయితే సంక్షేమ పథకాలకు రాజకీయ రంగు పొలవడంపై హైకోర్టు సోమవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు చెందిన పిటిషన్ లో ప్రతివాదులుగా చేర్చాలన్న ఎమ్మెల్యేల అభ్యర్థనపై ఘాటు వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. ప్రజాధనం పంపిణీ చేసే అధికారం ఎమ్మెల్యేలకు ఎవరిచ్చారని ప్రశ్నించింది. ఇలా పంపిణీ చేయడాన్ని ఏ చట్టం అధికారం ఇచ్చిందని నిలదీసింది. సంక్షేమం పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంతో పాటు చెక్లను అందజేసే అధికారం అధికారులకు ఉందని, అలాంటి అధికారం రాజకీయ నాయకులకు, ఎమ్మెల్యేలకు ఎక్కడిదని చెప్పి హైకోర్టు ప్రశ్నించింది. కలెక్టర్లు కనబడరేం? జిల్లా పాలనాధికారులు ఏసీ గదులకు పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన హెచ్చరికలు ఎక్కడ అమలు కావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలెక్టర్లు విధిగా తమ జిల్లాల్లోని సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని, రాత్రి వేళల్లో అక్కడే పడుకొని వారితో మమేకం కావాలని సీఎం ఇచ్చిన ఆదేశాలను ఒకరిద్దరు జిల్లా పాలనాధికారులు అమలు చేస్తున్నారే తప్ప మిగతా వారు తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వసతి గృహాల్లో తరచూ కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలవుతున్న కలెక్టర్లు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో సంక్షేమ శాఖల అధికారులకు భయం లేకుండా పోయిందని, వారు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా వ్యవహారం నడుస్తుందని క్షేత్ర స్థాయిలో చర్చించుకున్నట్టు తెలుస్తోంది. చిన్న జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కలెక్టర్లు సైతం సంక్షేమ వసతి గృహాల మొహం చూడటం లేదని చెప్పి ఆంధ్రప్రభ దినపత్రిక రాష్ట్ర. రేవంత్ స్పీడ్ కు కార్యనిర్వాహక వ్యవస్థ బ్రేకులు. సీఎం పదే హెచ్చరించిన మారని తీరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు బేఖతార్. క్షేత్ర స్థాయిలో పాలనను గాలి కొదిలేసిన కలెక్టర్లు. గ్రామ పంచాయతీలో పడకేసిన పాలన. దుర్గంధంలో గ్రామాలు. నిధులున్న ఖర్చు చేయని వైనం. సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేయాలన్న ఆదేశాలకు దిక్కే లేదు. సీఎం రేవంత్ రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా పట్టించుకొని కలెక్టర్లు. ఎల్నినో ప్రభావంతో ఆందోళనలో తెలంగాణ రైతాంగం. ధైర్యం చెప్పాల్సిన కలెక్టర్లు కనుమరుగు. ఏపీలో రియల్ టైం గవర్నెన్స్ అమలు. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించి కలెక్టర్ల పనితీరును సమీక్షిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు. మద్యం ప్రియులకు విదేశీ కిక్. రాష్ట్రంలో 121 విదేశీ బ్రాండ్ల మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్. తెలంగాణ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం. పబ్లిక్ నోటీసు జారీ. సెప్టెంబర్ 1 వరకు అభ్యంతరాల స్వీకరణ. వాటాలు తేల్చకుండానే వాయిదా. కృష్ణా నీటిలో 71% మావే. తాగునీటి అవసరాలకు 47 టీఎంసీలకు పట్టుబట్టిన ఏపీ. సెప్టెంబర్ 4కు త్రిసభ్య కమిటీ సమావేశం. కేరళం కుట్టికి అందాల కిరీటం. జైపూర్ లో గ్రాండ్ ఫైనల్లో కాజియా లీజ్ మేజో విన్నర్. చతురత లేక సవాళ్ల కాక. ఫైర్ బ్రాండ్ నుంచి ఫైట్ బ్యాక్ దాకా. కొండ సురేఖ గారి గురించి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ మహిళా నేతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొండ సురేఖ రాజకీయ ప్రస్థానం అనేక మలుపులు తిరుగుతూ క్షేత్రస్థాయి రాజకీయాల నుంచి మొదలైన ఆమె ప్రయాణం ఎమ్మెల్యే, మంత్రి పదవులను అనుభవించినప్పటికీ రాజకీయ చతురత కనిపించకపోవటం విమర్శలకు కారణమవుతుంది. వరుస విజయాలతో ఒక దశలో తిరుగులేని నాయకురాలిగా ఎదిగిన ఆమె రాజకీయ పరిణామాల్లో తీసుకున్న కొన్ని దూకుడు నిర్ణయాలు, పార్టీ మార్పులు, ప్రత్యర్థులతో తలపడిన తీరు కారణంగా అనేక సార్లు కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఆమె రాజకీయ జీవితాన్ని అతి దగ్గర నుంచి చూసిన వారు సైతం ఆమె తీసుకునే తొందరపాటు నిర్ణయాలను తప్పుపడుతున్నారు. ఎంపీటీసీగా మొదలై మంత్రి స్థాయికి 1995లో కొండ సురేఖ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. భర్త అప్పటికే పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. వంచనగిరి ఎంపీటీసీగా, గీసుకొండ మండల ఎంపీపీగా ఎన్నికయ్యారు. తర్వాత 1996లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యురాలిగా నియమితులయ్యారు. 1999లో షాయంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004, 2009 ఎన్నికల్లోనూ వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి హైట్రిక్ విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం, వికలాంగుల సంక్షేమం, జువైనల్ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. తనకు రాజకీయ గాడ్ ఫాదర్ గా వైఎస్ఆర్ పై తన అభిమానాన్ని చాటుతూ వచ్చిన కొండ సురేఖ ఆయన మరణం తర్వాత వేసిన అడుగులు తడబడుతూ వచ్చాయి. వైఎస్ఆర్ అంతరాత్మగా పేరొందిన కేవీపీ రామచంద్రరావు సైతం కాంగ్రెస్ లోనే కొనసాగినప్పటికీ వైఎస్ఆర్ లేని కేబినెట్ లో ఉండబోనంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ ను వీడి వైఎస్ఆర్ సిపి గుటికి చేరారు. వైఎస్ జగన్ కు మద్దతుగా 4 జూలై 2011న ఆమె తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. వైఎస్ఆర్ సిపిలో కొండ దంపతులు కొనసాగుతున్న సమయంలో వైఎస్ జగన్ మానుకోట పర్యటన సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులపై రాళ్లు రువ్వటం అప్పట్లో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంత నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మాభిమానం కోసం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న ఉద్యమం మానుకోట ఘటన తర్వాత ఆంధ్ర వర్సెస్ తెలంగాణ మారేందుకు కారణమైంది. ఆమె రాజీనామాతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు 2012లో నిర్వహించిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పార్టీలో చేరే ముందు తన గాడ్ ఫాదర్ గా కొడుకు జగన్ దేవుడంటూ కొనియాడిన ఆమె పార్టీని వీడే సమయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ వ్యక్తిత్వంపై ఆరోపణలు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ పరిణామాలను గమనించి బీఆర్ఎస్ గూటికి చేరారు. 2014లో వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ అవకాశం ఇవ్వడంతో ఆమె గెలిచారు. కొండ సురేఖ భర్త మురళిని సైతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా నియమించింది. అయినప్పటికీ కొండ కుటుంబం సంతృప్తి చెందకపోవడంతో ఆమెను పార్టీలో పక్కకు పెట్టినట్టు ప్రచారం జరిగింది. చివరకు 2018 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అధిష్టానంతో కొండ దంపతుల్లో విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఆమెకు బీఆర్ఎస్ టికెట్ కేటాయించలేదు. దీంతో సొంత గూడు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో పరకాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సోదరిలా భావించి చేయూతనిచ్చిన రేవంత్ టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి వెంట కొండ కుటుంబం నడిచింది. రేవంత్ రెడ్డి సైతం సోదరిగా భావించి ప్రభుత్వ ఏర్పాటు అనంతరం ఆమెను మంత్రివర్గంలో తీసుకున్నారు. అందిన పెళ్లికి కేసీఆర్ నివాళి. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం కొంపెల్లిలో జరిగిన తన బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు దశదిన కార్యక్రమానికి హాజరయ్యారు. శ్రీనివాసరావు చిత్రపటానికి కేసీఆర్ పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. సర్వేతోనే భూ చిక్కులకు పరిష్కారం. 22 సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. ఇప్పటికే 98% సమస్యలు క్లియర్. ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులు 980. 36 గంటల్లో ఫాస్ట్ ట్రాక్ ద్వారా సమస్యల పరిష్కారం. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అయితే కట్టుకథలతో ప్రజలను భయపెట్టొద్దు. భూ సమస్యలపై కొందరు వాస్తవాలకు భిన్నంగా ప్రచారం చేస్తూ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నారని మంత్రి విమర్శించారు. సీఎం రేవంత్ తో డిప్యూటీ సీఎం భట్టి అత్యవసర భేటీ. మద్యం ప్రియులకు విదేశీ కిక్. జాబ్స్ నిల్ లిక్కర్ ఫుల్. 121 రకాల మద్యం బ్రాండ్స్ నోటిఫికేషన్లు ఇవ్వడంపై అభ్యంతరకరం. బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు మండిపాటు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలకు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంలో మేషాలు లెక్కిస్తున్నదని బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు ఫైర్ అయ్యారు. ప్రీపెయిడ్ మీటర్లు పెడితే ఊరుకోం. కేంద్రం ముందు మోకారిల్లిన రేవంత్ సర్కార్. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అంటుంది. రాష్ట్రంలో గృహ విద్యుత్ కనెక్షన్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలనే నిర్ణయంపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రీపెయిడ్ మీటర్లు పెడితే ఊరుకోమని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ముందు రేవంత్ రెడ్డి సర్కార్ మోకారిల్లిందని చెప్పి ఆమె విమర్శించారు. ఇది ఈనాటి పత్రికల్లోని ముఖ్యాంశాలు, హెడ్లైన్స్. సవివరంగా థ్యాంక్ యూ. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.